దాని ప్రకారం నడవాలనే దేవుని వాక్యం మనకు బోధ చేస్తుంది. యోహాను సువార్తలో తను ఎందరు అంగీకరించిరో వారందరికనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తన్ను అంగీకరిస్తున్నారా? అంగీకరించిన తర్వాత లోటుపాట్లు ఉండవు. మనం ఒకరితో చెప్పించుకోము. మనలో ఎవరు కూడా వేలు పెట్టి సూపర్, మనలో చూస్తే భయపడతారు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని నేను గమనిస్తున్నా. అంగీకారం ఉంటే అన్ని పనులు ఆగిపోతాయి. అంగీకారం లేకపోతే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో ఉన్నదే మాట ఎన్నోసార్లు మీరు చెప్తున్నా. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం, దేవుని అధికారం. దయచేసి దేవుని మనము అంగీకరించకపోతే, విశ్వాసం లేకపోతే దేవుని పిల్లలను కాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కార్యాలు మనం వెనుకబడ్డాం అనేది మనం తలంచుకోవాల్సి ఉంది. విశ్వాసం దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది మీకు గుర్తు లేకుండా పోయింది. మీరు గొలుసు ప్రార్థనలో పాల్పొందారు. ఉదయకాలం 4 గంటలకు లైవ్లో ప్రార్థన చేస్తున్నారు. బల్ల కార్యక్రమంలో పాల్పొందుతున్నారు. మరి చెప్పబడిన ప్రతి మాట మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తే మీ జీవితంలో మీ కార్యాలు కనబడతాయి. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయము వచనం చెప్తా. ప్రైజ్ ది లార్డ్. 11వ వచనం. గలతీ పత్రిక నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వముందు యూదా మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిపత్యము నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను
సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేములోనైనను వెళ్ళలేదు గాని వెంటనే అరబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణములకు తిరిగి వచ్చి తిని అటుపైనే 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వారిని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోకి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘము వారికి నా ముఖ పరిచయం లేకుండా గాని మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. బిడ్డలారా, ఈ సువార్త నేను మీకు ప్రకటించున్న సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదు కానీ నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలు వాక్యము మీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని గురించి చెప్పినప్పుడు, దేవుని వాక్యం బోధించేవారు, హెచ్చరించేవారు, ప్రేమించేవారు, తప్పును గ్రహించేవారు, సరి చేసుకున్నవారు, ప్రజల ముందు నిలబడి ఎంత భయము, వణుకు, ప్రేమ, జాలి, తగ్గింపు ఆయన దేవుడు మాట్లాడి దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు, భక్తులు పలికే మాట సహోదరులారా అంటే అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లిలారా అని అక్కడ బోధిస్తున్నాడు. ఈ వాక్యము ప్రేమ గల వాక్యము, శక్తి గల వాక్యం, జీవం గల వాక్యం మన హృదయాలలో ఉండాలని, రక్షణ పొందని వారు రక్షణ పొందాలని, ఆత్మ పొందని వారు ఆత్మ పొందవాలని, మారు మనసు లేని వారు మారు మనసు పొందాలని, ప్రేమ లేని వారు ప్రేమను వారి జీవితంలో పెట్టుతున్న ప్రేమించాలని ఆయన సిద్ధపడి సమర్పించుకొని దేవుని చేత పిలువబడినవాడు. ఇలాగ చెప్పినప్పుడు ప్రజలు కొంతమంది మారుతలేరు, వింటలేరు, నడతలేరు, అంగీకరిస్తలేరు. ఆయన గతం చెప్తున్నాడు, తన సాక్ష్యం చెప్తున్నాడు, తన పిలుపు గురించి చెప్తున్నాడు. ఆ 23కి వస్తే ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? 23వ వచనములో మునుపు మనుషులను హింస పెట్టినవాడు తను పూర్వమందు వచ్చిన మతమును ప్రకటించున్నాడను సంగతి మాత్రం విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి ప్రియులారా. మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఇంతకుముందు సంఘములను పాడు చేసి, దేవుని నమ్ముకున్న బిడ్డలను హత్య చేసి, హతమార్చి, భంగం చేసి, హింస పెట్టి చంపినవాడు ఈ సువార్తను ప్రకటిస్తున్నాడని వారు పగబట్టలేదు. కానీ యేసయ్యా యేసయ్యా అతన్ని మార్చినందుకు, నీ సువార్త ప్రకటించినందుకు స్తోత్రం స్తోత్రం
స్తోత్రమని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడట. పిల్లలు, రక్షణ పొందిన నీవు నేను మనం ఈయన పగపోవాలంటే, దేశం పోవాలంటే, వారు దేవుని స్తుతించాలంటే ఉన్నది ఉన్నట్టుగానే ఆయన దేవుణ్ణి అంగీకరించి ఈ స్వార్థను చేపట్టి, దేవుడు నన్ను తల్లి గర్భంలోనే అనే మాట ఉంది అక్కడ. నన్ను తల్లి గర్భంలోనే దేవుడు నన్ను ఏర్పరిచి ప్రత్యేకపరిచినందుకు స్తోత్రం అంటున్నాను అక్కడ. మీరు అలాగే స్తోత్రాలు చెప్తున్నారా? ఈ రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు, మందిరాన్ని పోయటానికి అవకాశం ఇచ్చాడు, ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చే అవకాశం ఇచ్చాడు, దేవుడు నన్ను రక్షించాడని దేవునికి ఎప్పుడైనా స్తోత్రాలు చెప్తున్నారా? అక్కడ ఉన్నది ఆ మాట సార్. అయినను తల్లి గర్భమునందు చూసారా పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రునితో నేను సంప్రదింపలేదు. కపటి కొట్టి దేవుని మయపరచండి. మనం ప్రత్యేకమైన బిడ్డలం, మనం ప్రత్యేకించబడిన బిడ్డలం. మన మార్గాలు వేరు, మన తలంపులు వేరు, మన నడువడి వేరు. ఇక్కడున్న అబ్బాయి ప్రతి ఆదివారం ఒక 10 మందికి ఛార్జీలు పెట్టుకుపోయి ఆ గుళ్ళకి తీసుకుపోయి వాళ్ళని తీసుకొస్తాడట, స్వార్థ ప్రకటిస్తాడట. మన దగ్గర ఏంటంటే పాస్టరే చేయాలి. ఎన్ని ఆటోలు ఉన్నాయి మన దగ్గర? 5-6 ఆటోలు ఉన్నాయి. వీళ్ళందరినీ నేను తీసుకుపోతాను, కూటాన్ని తీసుకుపోవాలి, మళ్ళీ తీసుకురావాలి. అదే దేవుని ప్రేమ. ఫిలిప్పీ పత్రిక 2:5 ఏముంది చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఒక 5-6 ఆటోలు మన కాలనీలో ఉన్నాయి. దేవుని బిడ్డలు కూటానికి పోతానంటే బేరమాడతాడు. దేవుని బిడ్డలు కూటానికంటే బేరమాడతాడు. వాళ్ళు సంఘస్థులు అనుకోవాలా? నేను సిటీలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అయ్యా మా ఆటో ఉన్నది, ఏదన్నా పని చెప్పండి, ఎక్కడికన్నా సువార్త కంటే మేము వస్తాం చేస్తామని అలా ముందుకొచ్చేటోళ్ళు ఉన్నారు. కూటం అంటే ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు ఎక్కడో ఆడ కూటం పెట్టుకుంటారట. మడికొండల కూటం అయితే పైసలు లేకుంటే 2-3 టిప్పులు తిప్పి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని తీసుకొచ్చాడు. ఎంత విశ్వాసం ఉన్నది! ఒక పాస్టరే చేయాలా? మీరు సహకరించారా? మీరు చేయరా? మీరు ప్రోత్సహించరా? పాస్టరే చేయాలండి. మీరు నమ్మితే హైదరాబాద్లో ఇక్కడ పిల్లవాడే ఉంటాడు, అక్కడ ఆయన ఒక 10 మందిని ఛార్జీలు పెట్టుకొని పోయి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇళ్ళల్లో అప్ప చెప్తాడట, సువార్త ప్రకటిస్తాడట. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు ఆయనకు మనం ప్రాణం పెట్టాడు. మనకు ప్రాణం పెట్టాడు. యేసేపు అన్నదమ్ములను క్షమించిండంటే ఎక్కడిది క్షమాపణ? ఎట్లొచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? యేసయ్య ద్వారానే వచ్చింది.
శిలోమీను దొంగలను ఆయన తండ్రి మీరేం చేస్తున్నారో కనుక వీరిని క్షమించమని తండ్రి అయిన దేవుణ్ణి ఏడుకున్నాడు. మీకు కీడు చేసిన వారిని, మిమ్మల్ని తిట్టిన వారిని, మిమ్మల్ని నిందించిన వారిని, మిమ్మల్ని అపరాధులుగా పెంచిన వారిని మీరు షెడ్యూల్ అన్నప్పుడు యేసయ్యా యేసయ్యా అతన్ని క్షమించు తండ్రి అంటే నాట మన పాప దేవుడు క్షమిస్తాడు. ఇద్దరు బోధకులు అక్కడ చేశారు, ప్రేమ గురించే చెప్పారు. నీ శత్రువు ప్రేమిస్తున్నావా? ఇంటి పోయి క్షమాపణ ఎవరైనా నీ శత్రువు ఉంటే అని చెప్పారు అక్కడ. అట్లా క్షమిస్తేనే మీరు దేవుని బిడ్డలు. కూటమిలో సెకండ్ తీసుకోనని చెప్పారు. వాక్యం అంటే ఏంది? తను ఎందరో అంగీకరించిన వారందరికీ అనగా తన నామం విశ్వాసం ఉంచువారు. అంగీకరించాలి, విశ్వసించాలి. ఉట్టిగానే కాదు. శత్రువును ప్రేమించకపోతే కథమే, ఆయన పగబట్టు. నేనేమైనా చేయొచ్చు ఇప్పుడు మిమ్మల్ని, కానీ నేను దేవునికి భయపడవాడని అంటాడు అన్నలమ్మ. నా చేతిలో ఉన్నారు మీరు భయపడవద్దు. నేను దేవునికి భయపడవాడు. దేవునికి భయపడవారు క్షమిస్తారు, ప్రేమిస్తారు. దేవుడు ఉండాలని లోపల, దేవుడు ఉండాలి లోపల. సైతాను పట్టినప్పుడల్లా సౌలు రాజు దావీదు దాన్ని ఏమంటారు, సితార పట్టుకోగానే సైతాను పారిపోతుంది. దావీదు మహారాజును చంపటానికి ప్రయాణం చేసి దొరకబట్టాలని ఒక్క దిక్కు పోయిన తర్వాత అక్కడ అలసిపోయి పండుకుంటారు. ఆ సౌలు రాజు దగ్గర ఈటే నీళ్ళబుడ్డి ఆయనకు అందరు కాపులుగా చుట్టుగా పండుకుంటారు. ఆ తొవ్వ అక్కడికే తీసుకుపోయింది. వీళ్ళు అక్కడికి పోయే వరకు వీళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు. దావీదు మహారాజు సేవకుడు, అయ్యా నీ సెలవు అయితే ఒక్క పోటెత్తే భూమికి దిగుతుంది, నీ సెలవు అంటే నేను సెలవు ఇయ్యను. నేను దేవుని చేత అభిషేకించేవాడిని, నేను చంపి నిర్దోషినని ఎలాగనుకోగలను? దేవుడే చూసుకుంటాడు, దేవుడే. కానీ నేను ఆయన మీద చేయ ఆ నీళ్ళ బుడ్డి పట్టుకొని దూరం పోతాం. అక్కడ పిలుస్తారు, ఎక్కడున్నాడు? సౌలు యొక్క దాసుని పిలుస్తాడు, మీరు రాజుకు కావాలి కాశారా? ఈ దినం నా చేతికి అప్పగించాడు, నన్ను చంపుతానని మీరు వచ్చారు, కానీ దేవుడు మిమ్మల్ని నా చేతికి అప్పగించాడు అని దూరం పోయి పిలుస్తాడు. దావీదా నాయన అని సౌలు రాజు వందనాలు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను చంపాలని వచ్చాను, మీరే నా చేతికి దొరికారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. గనుకనే దేవుని ఉద్దేశం ఏంటంటే శత్రువులను ప్రేమించడమే, వాళ్ళని దగ్గర తీయడమే. ప్రైజ్ ది లార్డ్. అందుకనే శిలువ మీద యేసయ్య తండ్రి మీరేం చేస్తున్నారో కనుక వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని. ప్రైజ్ ది లార్డ్. మనం శత్రువు కొరకు వాక్యం విన్నప్పుడు శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నామా? అయ్యా తెలియక వాళ్ళు అన్నారు వారిని క్షమించమని. ఎంతమంది శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నారు? అదే వాక్యం, అదే దేవుడు. ఇంకా పగలు పెట్టుకుంటారు, పగలు పెట్టుకునే వాళ్ళ కార్యక్రమంలో పాల్పొందుతారు. మీరు అక్కడ ఉంటే మంచిగా ఉంటుంది.
మీరు ఆదివారం ఇటు వచ్చారు కదా, మీరు అడు ఉంటే మంచిగుండు, వాక్యాలన్నీ వింటే. ప్రైజ్ ది లార్డ్. పౌలు వాక్యం బోధించిన పూర్వం అతడు దూషించి నాశనం చేసిన సంఘములను ఆ దేవుని గురించి ఆయన ప్రకటిస్తున్నాడని విని వాళ్ళు సంతోషించారట. నన్ను గురించి, నిన్ను గురించి రక్షణ పొంది, పూర్వం ఇలాగుండిరి, ఇప్పుడు వీళ్ళు రక్షణ పొంది దేవుని ఆరాధన పోతున్నారు, దేవుని ప్రార్థన చేస్తున్నారు, ఇతరులకు కూడా సాక్ష్యం ఇచ్చి గుడికి నడిపిస్తున్నారని మనల గురించి సంతోషించాలి. ప్రియులారా, మనం నమ్ముకున్నది, మనకు తెలిసింది మన దగ్గర దాచుకుంటే ఎట్లా చెప్పండి? మీరు సపోర్ట్ ఇస్తే మీరందరూ అక్కడ రావాల్సింది, మీరందరూ చూడవలసింది. తలకాయ నాలుగేసి సపోర్ట్ చేసి కూర్చున్నారు. పోయేటోళ్ళు పోతారు, వచ్చేటోళ్ళు వస్తారు. వాళ్ళందరూ చూస్తే నా ప్రాణం వెళ్ళిపోయింది. 20,000 రూపాయలు కడితే మనోళ్ళు ఒక్కలన్నా అక్కడ భోజనం చేశారా? వాక్యం విన్నారా? సంఘం నుండి 20,000 రూపాయలు అక్కడ కట్టి, మనిషికి ఒక 100 సంవత్సరానికి మెంబర్షిప్ అంటే మీకు ధరించలే. సంఘం పేరు అని నేను నాదని చెప్పలే, సంఘం నుండి కట్టాం. ఎందుకు? దేవుడు ఉండాలండి. దేవుని కార్యాలు చేయాలంటే మీలో దేవుడు ఉండాలి. దేవుడు ఉంటేనే చేస్తాడు. ఆ యవనస్తులు ఒకరోజు వారానికి 10 మందిని ఛార్జీలు పెట్టుకొని యవనస్తులను హెచ్చరించి గుడి తీసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళ ఇళ్ళలో అప్పచెప్తున్నాడంటే ఒక పాస్టర్ చేసిన పని అది. ఇక్కడ ఉన్నారు కొంత ఎంత యవనస్తులు, పేరు చెప్పను కానీ నాకు బాధ అవుతుంది వాళ్ళ చూస్తేనే వింటేనే. అంటే మీరు అంగీకరించలే. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం ఉన్నవారే ఆ పని చేస్తారు, హెచ్చరిస్తారు, సేవ చేస్తారు, చేసిన దానిలో 10వ వంతు ఇస్తారు. దేవుని పిల్లలు, దేవుడు ఏం చేశారు? మన కొరకు ప్రాణం పెట్టాడు. అంతకంటే తక్కువ ఎక్కువ? ఆయన దేవుడు. సమర్పణ అంటే ఏంటి? సమర్పణ అదే. ఎప్పటి నుండి గొలుసు ప్రార్థనలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. కానీ లాస్ట్ వచ్చే వరకు ఒక ఇంట్లో పెళ్ళి అయినా, మా ఇంట్లో పెళ్ళి లెక్కనే చేస్తాం మేము. అప్పుడు ఆంధ్రే ఉండే, మేముండే. ఇక్కడ పెళ్ళిలో మన సంఘస్థులు 2-3 కూడా లేరు. ఇంత పెద్ద సంఘములో వాళ్ళు మన సంఘస్థులు కథ కార్ఖానా. ఆ ఇంటికాడ ఉండాలా, ఈ పెళ్ళిలో ఉండాలి. ఆ పెళ్ళిలో మనమే కనబడాలి, బంధువులు కాదు, మనం ఉండాలి సంఘస్థులు. ఆ రోజులు అట్టే మేము ఉన్నాం. ఎక్కడనే ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉంటే మనం అక్కడ ఉంటాం. ఆంధ్రే మేము పోయి కట్టెలు పందిరేసి ఆడ మంచాలు పెట్టి, బిందెలు పెట్టి, మందిర్లలో తెచ్చాడ పెట్టి, ఇంట్లోకి పిల్లనియాలి, గుడి పోయి పిల్లనియాలి, వాళ్ళు క్రైస్తులు రావాలి ఇంట్లోకని పిలిపింటిగానే అనుకోకుండా సుమేన సిమోన్ అని ఉండి ఆయన బిడ్డను ఏది మాణిక్కమ్మని ఇవ్వాలని చెప్పి మేము గడాంచలు చిన్న చిన్న మంచాలని బయట పారేసి పెద్ద పెద్ద నవారు మంచాలు వేసి బిందెలు తెచ్చి ఇట్లా పెట్టి ఆ పుల్లకూరనేలు బంధువు పుష్ప వాళ్ళు వీడికి రావాలంటే క్రైస్తవులు రావాలి, దేవునికి నమ్ముకున్న బిడ్డలు రావాలి, కూడాలి ఊరికని. అది ప్రేమ ఉంటే. పని అనవరకే ఇంటికి విశ్వాసులు ఉండాలండి. వాళ్ళ బంధువులు వస్తారు, మనం ఉండాలి. అది దేవునికి మహిమ ఘనత. ఆ ఇంటిలో
రక్షణ పొందిన బిడ్డలు ఉండాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ వాక్య ప్రకారం అయితే సంఘస్థులు ఉండాలి. కన్నదమ్ముల లెక్క ఇంట్లో ఉండాలి. సంఘస్థురాలు మీరు చేస్తలేరా పని? ప్రైజ్ ది లార్డ్. ఇదేమంటున్నాడు? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్తను మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నాకెవరున్న దాన్ని బోధింపలేదు. కానీ యేసు క్రీస్తే బయలుపరచబడడం వలన అది నాకు లభించిన. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. మీకు అలాగ ఉన్నదా సాక్ష్యం? ఎవరిచ్చారంటే నాకు అధికారం? చదవండి, మళ్ళీ చదవండి. ఎవరిచ్చారు ఈ అధికారం? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త. ఇప్పుడు నేను చెప్పిందంతా నా ఊహ అనుకుంటారా? మీరు నా ఆలోచన అనుకుంటారా? చెప్పండి, అది తప్పు. అది తప్పు. ఎవరైనా అనుకుంటే రిటర్న్ తీసుకోవాల్సింది. నేను అట్లా చేయలే. చెప్పినా కదా, మా ఇంట్లో జరిగినట్టే ఎవరింటికన్నా కార్యక్రమం ఉంటే ఆంధ్ర మేము అనుకొని మేము పోయి పాస్టర్ ఏంది, పందిరేసుడు ఏంది మీరు అనుకోండి. పాస్టర్ అంటే చెప్పిస్తాడు. అట్లా కాదు. గడపార బట్టి తెవి ఆంధ్ర మట్టి తీసుడు, గుంజలు నిలబెట్టి పందిరేసి మంచాలు తెచ్చి బిందెలు పెట్టి నీళ్ళు పెట్టి ఒక పాస్టర్ తీసుకొని వచ్చేది. ఆ పిల్లగాడు మేము పోయేది, సంబంధాలు చూసేది. రక్షణ పొంది బాప్తిసం పొందిన బిడ్డల గుడి ఈ ఇంటికి సంబంధాలు రావాలి. మీ భార్య భర్తలు ఏ ఇంటికాడ పని చేస్తాను విశ్వాసం లేని మీరు 4-5 వారాలు ప్రకటించబడింది. ఆ పెళ్లి నాడు మీరు గుళ్ళే గడవాలి. నేను విశ్వాసంలో చూస్తాను. ఇక్కడ కూర్చుండి ముందుకు వచ్చి అది సంఘం కాదా? వాక్యం కాదా? ఒక మనిషిని బలపరచుడు కాదా? సంఘస్థులు మా బిడ్డ పెళ్ళికి వచ్చిండు, కొడుకు పెళ్ళికి వచ్చిండు అని ఒక పెద్ద మనసు కలిగిన వారు చేసే పని అది. సువార్తే. అలాంటి మనసు కలిగిన మనుషులు లేరు. సంఘ పెద్దలే పోయి ఆ అబ్బాయిని తీసుకొస్తారు, అయిపోతారు. అదంతా మారిపోయింది. ఇప్పుడు అవగాహన ఉండాలి. పాస్టర్కి సపోర్ట్గా మీరు ఉండాలి, చేయాలి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే దేవుని పక్షంగా. ఇక్కడేమంటున్నాడు? నేను మీకు బోధించిన సువార్త మనిషిని యోచన ప్రకారంది కాదు. కానీ చదవండి సార్. సహోదరులారా, నేను ప్రకటించు సువార్త మనుషుని యోచన ప్రకారం కాదని మీకు తెలియజేస్తున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకు ఇవ్వడను దాన్ని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచబడ్డ వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు నా పితరుల పరంపరాచారముందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వంశకులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవని గురించి మీరు వింటిరి. చూసారా నా జీవితం ఏలాడిదో, నా నడవడి ఏలాడిదో. నేను ఎంతమంది హత్య చేశాను, చంపాను. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను మారిపోయినా. ఇప్పుడు నేను అలాంటి వాడిని కాను. నన్ను కొట్టుల్లి, హింసించుల్లి, ఊంచుల్లి, తన్నుల్లి నేను భరిస్తా.
దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఆలాడి భావం, ఆలాడి భావం కలిగిన వారే దేవుణ్ణి అంగీకరించినాడు. అంగీకరించారా? తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన అధికారం మీకు అనుగ్రహిస్తే ఇలాగ ఉండరు, ఇలాగ చేయరు, ఇలాగ నడవరు, ఇలాగ వెనుకబడరు. ఆయన అధికారం ఆయనకు అనుగ్రహించబడింది కనుకనే యేసయ్య ఒక్కడి తక్కువ 40 దెబ్బలు తింటే ఈయన 5 చాలరా, ఒక్కడి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, 5 చాలరా. అంగీకరించాడు కాబట్టి, విశ్వాసం ఉన్నది కాబట్టి దేవుని అధికారం ఆయనకు వచ్చేసింది. దేవుని పిల్లలు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని ఉన్నారు, వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని దేవుడు అంటున్నాడు. ఎందుకండి నన్ను దేవుడు ఎట్లా రక్షించాడు? డబ్బులు పెట్టాడు, ఆస్తి ఇచ్చాడు? నో, తన ప్రాణం పెట్టాడు. యేసు ప్రాణం పెట్టలే, ప్రేమించాడు అంతే. కానీ యేసయ్య అయితే ప్రాణమే పెట్టాడు మనం మారాలని. అప్పుడు మేము నడిచిన సంఘం అయితే అది. ఒక ఇంటికాడ పెళ్ళి అయితే మేమే బాధ్యత వహించి వీళ్ళకు 4 వీళ్ళ బాగా ఒకరున్నారు పేరు పట్టించుకోవాలి. కానీ దేవుడికి స్తోత్రం. దేవుడు వాళ్ళ తండ్రి భక్తుడు మాకంటే, దైవ సేవకులు అంటే గదగద ఉనికేది ఆయన. అందుకనే 4 పెళ్ళిళ్ళైనాయి, దేవుడు నిలబడ్డాడు, దేవుళ్ళు ఉన్నాడు. ఏదన్నంటే దేవుడే చూసుకుంటాడు అనేది ఆయన. ఈ విశ్వాసం చాలా గొప్పది. అట్లనే అయింది. మీకు రుజువు చెప్తున్నా కదా, అట్లనే అయింది. చిన్న పిల్లలు వాళ్ళు ఈ పిల్లగా ఎత్తుకున్నంత పిల్లగాడు వీళ్ళు. ఆయన ప్రేమైనాడు అని వాక్యం విన్నారు కదా. గుళ్ళే దాటంగానే, కడప దాటగానే మీ ప్రేమ చల్లారుతుంది. ఆయన ప్రేమ శాశ్వతమైంది. బాధపడుతుందని పాత్రమ్మ ఆమె కాళ్ళ దగ్గర ఉండి చీర చదిరింది. వాళ్ళు కేరళోళ్ళు, బామన్లు, వాళ్ళు రక్షణ పొంది బాప్తిసం పొందింది. ఎంత తగ్గింది అమ్మాయి? ప్రేమ కుమారి కాళ్ళ దగ్గర నిలబడి చీర చదిరింది. మా మర్దల్ని కూడా ఆటోలో కూర్చుంటబెట్టుకొని పెళ్లి పిల్ల చేసి ఇంటికి తీసుకొచ్చింది. ఆమె సగం విశ్వాసమే. గనులు వాళ్ళు, గనులు. కానీ ప్రభు కొరకు తగ్గించుకొని కాళ్ళ దగ్గర కూర్చుంటే పెళ్లి పిల్ల చీర చదివింది గుళ్ళకు పోయేటప్పుడు. నేను అక్కడ సాక్ష్యం. అంటే నేను ఏడ్చినకి ఎంత దేవుడు నమ్ముకున్న బిడ్డలకి ఎంత తగ్గింపున్నది. ఆ ప్రేమలో నిలబడ్డాం మేము, ఆ ప్రేమలో నిలబడ్డాం. దేవుని ప్రేమ అంటే ఒకరింటికాడ పెళ్ళి అయితే అన్యులన్నీ వస్తారు, కానీ వెనకట కూరలు పెట్టేది కదా పెళ్ళి అంటే. 10-20 మంది వచ్చి ఈ కుండ ఆ కుండ ముంత ఇవన్నీ పట్టుకొని ఊళ్ళేదానికి పోయి మళ్ళీ ఇటు వస్తారు. మరి గుడికి ఉన్న విశ్వాసులు ఒకరింట్లో పెళ్ళి అయితే సపోర్ట్ కదా. ఎంత జనాలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు ఇంట్లో. అవన్నీ మేము చేసినాం కదా. చేదోడు వాదు దేవుని ప్రేమను బట్టి సుమా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగిన వాక్యంలో ఉంది. మన వాక్యాలను ఎక్కడ పెడుతున్నారు? అప్పుడు చదువు లేదు, ఇప్పుడు అందరికి చదువు ఉన్నది, బైబిల్ ఉన్నది. సంఘం ఎట్లా అభివృద్ధి అవుతుంది? ప్రేమ ఎట్లా తెలుస్తుంది? ప్రేమ లేనివాడు నావాడు కాడనే వాక్యం చెప్తాను. నీ సహోదరుని ద్వేషిస్తే నేను ప్రేమ లేదని.
ఏంటిది సువార్త? సహోదరులారా, నేను ప్రకటించున్న సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవ్వడును దాన్ని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచబడ్డ వలనే. అందరు స్తోత్రాలు చెప్పండి. అగో అదే నా జీవితంలో, అదే నన్ను భక్తులు నిలబెట్టాడు, ప్రేమించాడు, రమ్మన్నాడు, వచ్చినప్పుడల్లా కలిసిపోవాలని చెప్పింది. అన్నం తిన్నావా అనేది, ఆదివారం కూటం జరిగిందా అనేది, అందరు వస్తారా గుడికి అని. వాళ్ళ ప్రేమ, రక్షణ పొందిన వారి ప్రేమ, యేసయ్యను నమ్ముకున్న వారి ప్రేమ. పలానోళ్ళు ఆ కుటుంబాలన్నీ మంచిగా ఉన్నాయని అది గుర్తింపబడ్డది. ఏంటి వాక్యం అంటే? యోషువ గ్రంథంలో ఉన్నాడు కదా, ఏమన్నాడు యోషువతోని? దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను విడువను, ఎడబాడు, నిబ్బరము కలిగి. ధైర్యం లేకపోతే, మీకు ధైర్యం లేదు మీటింగ్లోకి వచ్చడానికి. వాళ్ళు చెప్పారు కదా, చిన్న చిన్న పిల్లలు వేసుకొని, నెల దాటని పిల్లలు వేసుకొని ఫంక్షన్ హాల్లో ఉన్నారు. $20,000 మీరు ఇచ్చినా ఇవ్వకున్నా అని మనల్ని చూస్తాను. డబ్బు ఇచ్చిల్లా మేము కట్టాం. అక్కడ భారం అనిపించదండి దేవుడు లోపల ఉంటే. ఏదైనా అంతే. అబ్రాహాముకు భారం అనిపించిందా కుమారుని అడిగితే? అబ్రామా చిత్తం, నువ్వు ప్రేమించున్న ఇసాకు అనగా, మనం ప్రేమించేదే దేవుడు అడుగుతాడు. దాని సమాధానం ఏంటి? ప్రేమించేది అడుగు. మన మనసు చూస్తాడు దేవుడు. ఆయన చేయలేదు, బలి చేయలేదు. దానికి బదులు గొర్రెపిల్ల వచ్చింది, క్రీస్తే మన కొరకు. ప్రైజ్ ది లార్డ్. మాటలతో కాదు, క్రియలతో ఉండాలి మన భక్తి. క్రియలు. అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడని వాక్యంలో ఉంది. అబ్రాహామా చిత్తం, నువ్వు ప్రేమించు ఇసాకును, నాకు బలి అయి. ఇంకేమంటున్నాడు? నీకు ఒక్కడైన కుమారుడనగా నువ్వు ప్రేమించు, నీ కుమారుని నాకు ఎన్నిదీయలేదు కనుక దీని వలన నువ్వు దేవునికి భయపడువాడవని నేను ఎరుగుతున్నాను. దేవునికి భయపడాలి. సంఘ కార్యక్రమంలో ముందుకెళ్ళాలి. మీ ఆలోచన ఉండాలి. యేసయ్య మన గురించి ఆలోచన చేస్తున్నాను. ఒక బిడ్డ, ఈయన మా విశ్వాసి, చెప్పినట్టున్న విశ్వాసి, ఆయన బిడ్డ పెళ్లి జరుగుతుంటే వరంగల్ నుండి వచ్చి కూర్చుండి ఆమె కాళ్ళ దగ్గర చీర చదివింది, సరి చేసింది. అంటే ఏంది? దేవుని ప్రేమ ఉంటే చేస్తాం, దేవుని భయం ఉంటే చేస్తాం. నన్ను బెలిసిల్లా అని కొందరు ఇక్కడనే చెప్పారు గుళ్ళే, మీరంతా రావాలి మా బిడ్డ పెళ్లికి. మొన్న ఒకసారు కార్డు పట్టుకొని మధ్యలో మా బాబు ఇంటి ముంగట ఎదురై ఇంటికి బాగా ఇంట్లో ఇస్తే కార్డు అన్నాడు. అంటే నేను అన్న, అబ్రాహాం కూడా అక్కడ సాక్ష్యం, వద్దు నువ్వు వచ్చినావంటేనే నాకు ఎంతో అదనిపిస్తుంది. నేను ఇక్కడ నాకు అంతే,
నువ్వు శ్రమ పడొద్దని చెప్పిన ఆయన సంతోషపడ్డాడు. పిలిచిండ్రా మమ్మల్ని చూసిండ్రా, దేవుని కొరకురా, ఆ వ్యక్తి కాదు, నిన్ను రక్షించిన దేవుని కొరకు, ప్రాణం పెట్టిన దేవుని కొరకు, రక్తం చిందించిన దేవుని కొరకు రావాలి. ఆయన శాశ్వతమైన ప్రేమ ఆయనది. మనది ఇప్పుడు వరిసి మళ్ళీ పోతాం, మళ్ళీ నిందిస్తాం, మళ్ళీ అది నోనో, అది కాదు. ఆయనది శాశ్వతమైన ప్రేమ ఆయనది. ఇక్కడ నుండి ఒక 50-60 మంది వరంగల్ అక్కడ మీటింగులు జరుగుతుంటే పోయినాం. ఆ మీటింగులో పాల్గొంది. భోజనాలు అయినాక ఒకసారి ఏం చేసిండు, అప్పుడు బట్టల మిల్లు నడుస్తుంది. ఛార్జీ దానికి అందులో పోయి చూస్తే ఆ ఛార్జీలన్నీ నేనే కడతా, మీ విశ్వాసులంతా రండి అని ఇక్కడ పత్తేస కాడ మొదలు పెడితే దారము బట్ట గట్టాలై లారీలోకి ఎత్తే కాడికి పోయినాం. చుట్టూ తిప్పుకొచ్చింది. పత్తేస కాడ నుండి మొదలు కొడితే దారము బట్ట ముద్దలు గట్టాలు కట్టి లారీలకు ఎగుమతి చేసే కాడికి తీసుకుపోయింది. ఎందుకంటే దేవుల్లో ఉండాలి వీళ్ళు అని ప్రేమ చూపించింది. దేవుల్లో ఉండాలని ప్రేమ చూపించింది. తెలిసిన వాళ్ళు మొదలు, మాకు అప్పుడు అంత తెలియలే. అట్లయితేనే ఇక్కడ నిలబడ్డ ఈ గుడిగడ్డి. దేవుని ప్రేమ తెలియని వాళ్ళకు మనం చూపించాలి కదా. అంటే దరిద్రులు అయితేరా ఒక్కరోజు హైదరాబాద్కు కొంతమందిని కూటాలకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకొస్తే మీరు డీజిల్ పోసుకొని అనాలి. మీకు ఆటోలు ఉన్నాయి, మీరేం దశమ్మ గారు ఇస్తలేరు. ఉన్నాయి 5-6 ఆటోలు. 200 అయితేనే వస్తా, 300 అయితేనే వస్తా అని బేరం ఆడతారు. దీనికి బేరం వద్దు, పెళ్ళిళ్ళకు ఎక్కువ తీసుకోండి, పేరంటాలో తీసుకోండి, ఫంక్షన్లో తీసుకోండి. సాగు కనగా దేవుని పని అనగా తక్కువ తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అయితే మన గుడికి రారు, కానీ వాడు ఆటోకి వస్తే జవడాలో పెట్టుకుంటాడట, పోయిన రోజులు మధ్యలో ఇడిచిపెట్టి వస్తాడట. 10 తక్కువన్నా 5 తక్కువన్నా. దేవుని బిడ్డలను తీసుకొస్తే ఇంకా కిరాయిలు మంచిగా వస్తాయి. ఆ లాభం మీకు తెలియదు. దేవుడికి చేస్తే దునుకుడే దునుకుడు. అదే బస్సు కాదు, ఏం కాదు, పుచ్చిపోయిన ఆటోలో పట్టుకొని దునుకుడు. దేవుడు ఇస్తేనే కదా ఇవన్నీ. ఏది దేవుని బిడ్డలకు ఏం చేస్తున్నాం మనం అనేది, మనం చేసే పంటలో అన్నిట్లో దేవునికి మనం ఏం చేస్తున్నాం అనేది మనకు కావాలి, విమర్శ చేసుకోవాలి. అంటే దేవుడు లోపల ఉంటే సుమ ఉంటే దేవుడు ప్రాణం పెట్టాడు. మనం చేసే పెద్ద కథ అది. మా అయ్యగారు నేర్పించాడు. మనుషులు అయితే వాళ్ళు చెప్పినట్టుంటే, భక్తులైతే వాళ్ళు అడిగేదాకా చూసుకోవద్దు. పైసలు మరి రూపాయి 10 రూపాయలు ఎక్కువనే ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళ ద్వారా మనం నిష్ఠూరపడొద్దు అని ఇట్లా కూడా చెప్పి నేర్పించాడు మాకు. ప్రయాణం చేసిన వాళ్ళని తిప్పలు పెట్టవద్దు, వాయిదాలు వేయద్దు, అప్పటిదప్పుడే వాళ్ళకి ఇవ్వాలి. వారు కూడా రక్షణ పొందకపోతే రక్షణ పొందుతారు. ఎంత ప్రేమ అని. దేవుని నమ్మిన వాళ్ళకి పోవాలి, కిరాయి మంచిగా ఇస్తారు. ఇంకెక్కువనే చెప్పేది, ఇంకెక్కువనే ఇవ్వాలి. వాళ్ళు రక్షణ పొందాలి, ప్రేమ తెలుసుకోవాలి. అలా పెట్టుకొని లేవు అని గీమాంటోళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పు. మీ దగ్గర ఉండగా ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదివా సార్, ఒక్కసారిగా ముగిస్తాను.
సహోదరులారా, ఆ, నేను ప్రకటించిన సువార్త ఆ, మనుషుని ఆ. యోచన ప్రకారమైనది కాదని కాదని మీకు తెలియజెప్పుచున్నాను. ఆ, మనుషుని వలన ఆ, దానిని ఆ, నేను పొందలేదు, ఆ, నాకివ్వడను ఆ. దాన్ని బోధింపలేదు గాని కానీ యేసుక్రీస్తు ఆ, బయలుపరచబడవలని ఆ. అది నాకు లభించినది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. అది మీరు గుర్తుపట్టుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోరు. రోమాపత్రిక 12 ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును కాదు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను చూసి చదవండి ఒకసారి. ఏమా కాబట్టి ఆ. సహోదరులారా, ఆ. పరిశుద్ధమును ఆ. దేవునికి ఆ. అనుకూలమునైన ఆ. సజీవ యాగముగా ఆ. మీ శరీరములను ఆ. ఆయనకు ఆ. సమర్పించుకొనుడని ఆ. దేవుని వాత్సల్యమును బట్టి ఆ. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. బతిమలాడుతాడట యేసయ్యను నమ్ముకోమని. రక్షణ పొందును నేను, క్రీస్తును మీ శరీరంలో చేర్చుకోమని. ఈ లోక మర్యాదను విడిచిపెట్టండి. ఈ లోక మర్యాదను విడిచిపెట్టండి. ఈ లోక మర్యాద ఉంటే దేవుణ్ణి మనం సంతోషపరచలేం, ఆరాధించలేం, నడవలేం. ఉత్తమమును పరిశుద్ధమును మీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకున్న వాళ్ళని దేవుని వాక్యమును బట్టి మీరు వాక్యమును బట్టి చేయండి. ఒకరి పెళ్ళి అయితే వాక్యమును బట్టి పోండి. ఒక ఆమె అంటది, కాదు పేరంటే మీరు అనుకుంటారు, పిలవకుండా వస్తాను అయ్యాలా కూర్చుంటాను ఏమన్నా కానీ అంటుంది. వాళ్ళు పిలుతలేరు నన్ను, అయినా నేను వస్తా దేవుని పేరట. నువ్వు చెప్పినావు కదా వస్తా, అంతే. ఎంత మంచి మనసు చెప్పండి. రేషం సంపాదించుకుంటాను నేను దేవుని కొరకు. అక్కడేమంటాను, మీ శరీరములను సమర్పించుకొనుడని, మీ శరీరమును సజీవ యాగముగా అలా చదువు. చూసారా? మరి మీరు బాధ్యులాడారా? గుడికి రాని వాళ్ళు ఎప్పుడైనా సమాధానం పడిపోయి చెల్లె, మనం దేవుని వాక్యం బాలకు కార్యంలో పోతున్నాం కదా, మీ చెల్లెకు మీ ఆరాలకు మీకు సమాధానం లేకపోతే చాలా సమాధానం పడు బిడ్డ అని చెప్పి బతిలాడిలా ఎవరండి? ప్లీజ్ చెల్లె ఏం అంటారు కదా, ప్లీజ్ అంటాడు కదా. మీరు బతిలాడారు చెప్పండి. ఈయన బతిలాడుతాడు. మరి కారణం ఆయనకు ఎందుకు బాధ్యత భారం ఉన్నది? దేవుడు ఉన్నాడు, దేవుడు పిలిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉంటే చేస్తాడు, చెప్తాను కదా. దేవుడు ఉంటే తప్పక చేస్తాడు. బతిలాడుతాడు. నేను అంటాను, నేను బతిలాడుతున్నాను. గుడికి రండి, వాక్య ప్రకారం వినండి, నిన్న చేయండి, సమర్పించుకోండి, టైంకి రండి, టైం పోండి. ఇక్కడ ఏం చెప్తారో అది వినండి. నేను ఎవరు చేస్తారు? సమర్పణ సమర్పణ సమర్పణ. దేవుడు లోపల ఉంటే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడే అంగీకరించిన వారిని, విశ్వసించిన వారిని అందరినీ దేవుడే దీవించువాడు. కాబట్టి పిలువబడిన వారు అనేకులు, చేర్చుకున్నబడిన కొందరు అని వాక్యం. 5 గుంపులు. వాక్యాలు ఎప్పుడు మర్చిపో. ఇక్కడ ప్రకటించింది మర్చిపో. దేవుని ప్రేమను బట్టి చేయండి. మీకు ఇక విరోధి ఉండడు, ఉన్నా ఆ విరోధి గెలవడు. దురాత్మ ఎప్పుడు వస్తుంది? పగ అప్పుడు ఉంటుంది. సౌలు రాజు మీదకి దురాత్మ వచ్చింది కాబట్టి దావీదు మహారాజును చంపడానికి వచ్చిన దురాత్మ అది. దేవుని ఆత్మ ఉంటే ప్రేమిస్తాడు, గణపరుస్తాడు. దురాత్మ వస్తేనే ఈర్ష్య, కోపం, పట్టుదల, ప్రయాసం. దురాత్మ వచ్చింది కాబట్టి కయ్యనుకు ఏబేలు చంపాడు.
దురాత్మ, పగలు సాధించే దురాత్మ, సంపదమనే దురాత్మ, కీడు చేస్తామనే దురాత్మ. దేవుని ఆత్మ క్షమిస్తుంది, ప్రేమిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. తేడా అక్కడనే అవుతుంది. ఆత్మకార్యాలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి.